అండి డబల్ మొగ్గ అన్నది ఎలా పెట్టాను ఏంటి అన్నది క్లియర్ గా వీడియో అయితే పెట్టాను. ఈ వీడియో అడిగారు కదా, అలాగే నడుముకి పైపింగ్ అనేది ఎలా వేయాలి కనిపించకుండా, హెమ్మింగ్ అవసరం లేకుండా అనేది కూడా క్లియర్ గా ఉంది. పైపింగ్ థ్రెడ్ డబల్ పాదం మీద ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండి సింపుల్ గా డబల్ మొగ్గ డిజైన్ చూపిస్తాను. ఇలా 2.5 ఇంచులు ఉండేలాగా క్లాత్ అయితే తీసుకొని అలా మీకు కొన్ని క్లాత్స్ అయితే ఇలా కట్ చేయండి. 2 కలర్స్, ఏ కలర్ బ్లౌజ్ లో ఏ కలర్స్ 2 కలర్స్ ఉందో, అంటే శారీ కలర్ బ్లౌజ్ కలర్ 2, ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్, శారీ కలర్ వచ్చి పాటర్ పట్లో తీసుకున్నాను. 2.5 ఇంచులు ఉండేలా కట్ చేసి పెట్టుకొని ఇలాగా బ్లౌజ్ అయితే ఏ కలర్ అయితే ఉందో అది లోపలికి ఉండేలాగా పెట్టండి. శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ పైకి ఉండేలాగా ఇలాగా ఫస్ట్ ఇలా తీసుకొని ఈ మొగ్గ అనేది సింపుల్ గానే పెట్టేయచ్చు. మనం ఈ సమోసా మొగ్గ మనం ఇలా డబల్ కలర్ లో పెట్టడం మూలంగా లుక్ బాగుంటుంది అనమాట. ఇలా పెట్టిన తర్వాత ఇలా అయితే రెడీ చేసుకొని ఒక స్టిచ్ ఇలా వేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా తయారు చేసి ఇలా ఎన్ని మొగ్గలు కావాలో అన్నీ రెడీ చేసేసుకోండి. ఇలా అయితే మొగ్గలన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే కుట్టి తిప్పేసేయండి. రౌండ్ అయినా సరే, నేను ఈ షేప్ అయితే తీసుకున్నాను, కుట్టి తిప్పేసాను అంతే. ఇప్పుడు దీన్ని లైన్గా మొగ్గలు అనేవి పెట్టుకుంటూ వచ్చేద్దాం. 1 ఇంచ్ అయితే వదిలేసేసేయండి, పైన వదిలేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇలా మొత్తం ఇటు చివరకు తీసుకోకుండా కొంచెం యువతలకి ఈ మొగ్గలు గ్యాప్ ఇచ్చి పెడితే లుక్ రాదనమాట, దగ్గరకే పెట్టేసేయండి ఇలాగా. ఇక్కడ ఈక్వల్ ఉండేలా చూసుకోవాలి. అవతలకి ఎగస్ట్రా ఉంటే మనం తర్వాత కట్ చేసి తీసేయచ్చు. ఇలా మీరు రెడీ చేసుకున్న మొగ్గలన్నీ పెట్టుకుంటూ వచ్చేసేయండి. మనకి ఎక్కడైతే రౌండ్ సర్కిల్ ఉంటుందో అక్కడ ఇలా షేప్ తిప్పాలి. మీరు స్ట్రైట్ గా కుట్టారు అంటే బుగ్గలాగా వస్తుంది. ఈ మొగ్గ చూసారా, దీనికన్నా కొంచెం హైట్ ఎక్కువైంది. దీన్ని ఇలా కుట్టి యువతలకి కట్ చేసేయచ్చు మనం. మెయిన్ ఇక్కడ ఈక్వల్ ఉండేలా చూసుకోండి. మొత్తం మొగ్గలన్నీ స్టిచ్ చేసేసాను కదా, స్టిచ్ చేసేసిన తర్వాత లేస్ అయితే అటాచ్ చేద్దాం. ఇక్కడ అంటే వాళ్ళు పెట్టిన పిక్కి పైపింగ్ లేస్ ఉంది కాబట్టి నేను లేస్ వేస్తాను. సేమ్ ఈ షేప్ ఎలా ఉందో మనం దీనిపైన నుంచి లేస్ అనేది వేసుకుంటూ వచ్చేద్దాం. మొత్తం సెకండ్ సైడ్ కూడా ఇట్లా సేమ్ వేసుకుంటూ వచ్చేద్దాం. 2 సైడ్స్ అయితే లేస్ వేసేసాక ఇలా ఉందండి లుక్ అనేది. ఇంకా మనం ఇక్కడ పూసలు కుట్టిన తర్వాత చూద్దురు, అప్పుడు ఫైనల్ లుక్ ఇంకా బాగుంటుంది. డాట్స్ అయితే వేసాను. ఇలా డిజైన్ పెట్టినప్పుడు మనం నడుముకి పైపింగ్ అనేది వేసుకుంటే ఇంకా నీట్ లుక్ అయితే ఉంటుంది. అది కూడా చూపిస్తాను. క్రాస్గా ముక్కలు అయితే తీసుకున్నానండి, నార్మల్గానే అటాచ్ చేస్తాను. పాదం కూడా ఏం సెట్టింగ్ అనేది ఏం చేయను, నేను డైరెక్ట్ వేసేస్తాను. స్టార్టింగ్లో కొంచెం థ్రెడ్ పైన కుడితే సరిపోతుంది అనమాట. దీనికి మనం సెట్టింగ్ అనేది ఏమి ఉండదండి. ఇక్కడ కొంచెం ఇలా లూజ్ వదిలి థ్రెడ్ పైన కుట్టిన కదా, థ్రెడ్ పైన కొంచెం కుట్టిన అంతే. ఇప్పుడు నడుము పట్టికి ఎలా వేయాలో చూపిస్తాను. ఈ థ్రెడ్ పైపింగ్ ఉంది కదా, ఇది పెట్టేసి కొంచెం కుట్టండి. ఆ తర్వాత మనం నడుము పట్టి తీసుకొని ఎక్కడైతే మనం ఫస్ట్ థ్రెడ్ పైన కుట్టామో అక్కడే కుట్టు పడేలాగా వేలుతో చూసుకోండి, ఈజీగా వేసేస్తారు.
ఇలా వేయడం వల్ల మనకి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది నడుముకి కూడా. ఇలా లాస్ట్ వరకు ఇలా వేసుకుంటూ వచ్చేసేయండి. కుట్టు అనేది ఎక్కడ పడిందో అక్కడే పడేలా చూసుకుంటే సరిపోతుంది, థ్రెడ్ పైన పడకుండా. చూసారు కదా. ఇప్పుడు మనం ఇలా స్టిచ్ వేసేసామంటే ఇటు పైపింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసేయండి. మనకి ఇంకా హెమ్మింగ్ చేసే పని ఉండదు. ఇప్పుడు ఇటు సైడ్ కుట్టినాం కదా, ఇట్లా తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టు వేసేసారంటే మనకి అటు నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ఇటు సైడ్ చూసినా కూడా ఇటు హెమ్మింగ్ అవసరం ఉండదు, నీట్గా ఉంటుంది అనమాట లోపల సైడ్ కూడా. ఇలా నడుం పట్టి వేసేసినట్టేనండి, చాలా సింపుల్గా అయితే వేసేయచ్చు. చూసారు కదా, ఇట్లా పైపింగ్ వేయడం వల్ల మనకి ఇంకా నీట్గా అనిపిస్తుంది అనమాట బ్లౌజ్.